హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అయితే పెళ్ళికి ముందు మా మమ్మీ పోచమ్మ గుడికి వెళ్దామన్నది. సో మేమైతే ఇప్పుడు పోచమ్మ గుడికి పోవడానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. సో లేచి ఇల్లంతా ఊడ్చి తూడ్చి కడుక్కొని బౌల్లోమేసి బట్టలు విండేసి స్నానం చేసి మా మమ్మీ పూజ చేసింది. అలాగే మా అమ్మమ్మనైతే ప్రసాదం చేసింది. సో ప్రసాదం ఏంటి అంటే బెల్లం అన్నం, మీరు పరమన్నం అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు కదా. మేమైతే పాశం అని కూడా అంటాము. సో మీరు పరమన్నం అంటారా, పాశం అంటారా, బెల్లం అన్నం అంటారా, ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే బాక్స్లో అయితే పెడుతుంది బెల్లం అన్నం. సో గిన్నెకి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది, పెట్టి అందులో ప్రసాదం పెడతా అని చెప్పింది మా అమ్మ. సో ఇట్లా పెట్టిన తర్వాత అలాగే వేపాకులతో ఒక దండలాగా వేసి మనం తీసుకెళ్ళే ప్రసాదానికి అయితే చుట్టూ అయితే కడతారు. సో మా అమ్మమ్మనైతే ఇప్పుడు అలా చేస్తుంది, వేపాకులతోనైతే మాలలాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో మీరు కూడా ఇట్లా చేస్తారా లేదా చెప్పండి. నాకైతే చేయడం రాదు, మా అమ్మ చేస్తుంది, మా డాడీ కూడా చేస్తాడు. సో నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా, ఎంత నేర్చుకున్నా నాకైతే రాలేదు ఇప్పటివరకు. సో చూడండి ఫ్రెండ్స్, అట్లా కడతారన్నమాట. సో మా జయ అయితే మొక్కుతుండు, నాకు జ్వరం తక్కువ కావాలని అయితే. మంచిగా చదువుకోవాలి. బాటిల్ సంచలో పెట్టు, బాటిల్ సంచలో పెట్టి. సో ఇదే పోచమ్మ గుడి, మీరు ఆల్రెడీ పెళ్లి వీడియోలో చూసిరు కదా పోచమ్మ గుడి. సో ఇప్పుడైతే పోచమ్మ గుడికి వచ్చినాం, కానీ అక్కడనైతే ఫుల్ కోతులు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది. అలాగే మనం ప్రదక్షిణలు వేస్తాం కదా, అప్పుడు కూడా అవి చుట్టూరే ఉన్నాయి, ప్రదక్షిణలు వేస్తుంటే ఎక్కడ మీద పడి వస్తాయి అని భయం వేసింది. అందుకనే నేనైతే ఒక రౌండ్ వేస్తా అని చెప్పిన. వాళ్ళు 3 రౌండ్స్ వేసి అయితే వచ్చారు లోపలికి. సో ఆ రోజైతే గుడికి కనీసం ఊడవలే ఏం చేయలేదు. సో మేము వెళ్ళి ఊడ్చి వాటర్ జల్లి ముగ్గేసి అయితే దీపం ముట్టించి మేము తెచ్చినవన్నీ దేవునికి పెట్టేసి అయితే చేసాము. సో ఎలా చేసామో చూడండి, నేను వీడియో తీసుకున్నాను కదా. డీజేటీలు కొనిస్తారా అన్న? నాకు 1500 కొట్టు, పెళ్ళి అయిపోయినా. చార్మినార్ కాడ 1800 చెప్తున్నాడు వాడు. చెప్తాడు 1800 కాదు 2000 చెప్తాడు. మీరేమో ఈ ఆంటీ ఆ రేడియో ఎప్పుడు సపడాకి వచ్చిందరా అలా ఎలా అన్నట్ట. ముక్కు తక్కువ నాన్న మామ నీకు, చిన్న మామ అవగో లావక్క మీద వాడు కోడి మీద పడితే లావక్క మరి దూరం ఉండు మమ్మీ అని చెప్పును. చెప్పాను మామ. అవు కోతి కోతి ఎక్కడున్నావు? గుంజలు కొట్టుకొస్తాను కదా మాకేం పోతిరిగా పాప రాజు తీసుకోకపోతే రాజు ఏదిరా నన్ను చూడు పట్టుకోలే
అట్లా పోతుంది పాపని సరేనా ఎత్తే వేసా వేసచ్చికి హోటల్ కూడా చేస్తారు ఏం చేయాలి ఈడ? చెయ్యి జుట్లు తీసి కొంచెం ఆడబెట్టు ఆ జుట్లు బాగున్నాయి జై కొబ్బరికాయలు ఇటు జై. జై మళ్ళా కొబ్బరికాయలు ఇటు. అట్లా రాజు బయట ఆడ పెట్టు డాడీ ఆ గమలలో పెట్టు లేకుండా అనేది పసుపు కుంకుమ అన్నీ ఎత్తాం ఊరి బస్తీలు ముట్టి బాబు పోతాందా ఓ బాబు శ్రీ ఆడ పెట్టు అది తీసుకోలే రాజా దాని మీద పెట్టురా పైన ఏం కాదు గొట్ట అంటుతా అంటే నేను వీడియో తీస్తున్నా నేను ఇంటికి వెనక చూసావు బెల్లం సాకి అక్కడ దేవుని కాడ పెట్టానమ్మా దేవుని కాడ దేవుని పెట్టాను మంచిగా మందిని ఎవరు మన తన దగ్గరికి దొరికితే బంగారు దా నువ్వు ఇట్రా నువ్వు మొక్కవు మాను మొక్కుతాను నువ్వు మొక్కు నువ్వు మొక్కవు మామ ఎట్లా మొక్కుతాను నువ్వు మొక్కు మంచిగా ఫోన్ చేయి కొబ్బరికాయ పెట్టు షాపులో చేసుకోవాలి అక్కడ చక్కెర అక్కడనే ఉన్నది అయ్యా చూసినావా అరే మన కత్తుంది యారా బొట్టు వెళ్ళాను బొట్టు పెట్టుకుంటే చూడండి ఎట్లా అంటేనమ్మా ఈ బెల్లం కుడుకనే పెట్టే చెప్తే ప్రసాదం ఏదైతే అంతే పెట్టేది మర్చిపోయినా అంతే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడినోట్లో బెల్లం నీళ్ళు పోస్తున్నాం. బంద్ చేయరా అక్క 2 నిమిషాలు మళ్ళా. ఏం చేస్తున్నావు రాజమ్మ? ఆడుకుంటాను రాజమామ. ముట్టింది ఏంటిది?
గట్టిగా గట్టిగా మాతోనే ఇరుక్కుంటుంటే రాదు మా తమ్ముడు అని చెప్తుంది బొట్టు దీనికి పెట్టానా ఏం కాదు. ఆడ అంటే పోషావ కాడ కొద్దిగా ఓ రెక్క కాడ చేసి ఆడ పెట్టు ఇది ముంగటగా వీలే ఇగో అమ్మ తలకాయ పోయి పాప దాక్కుద్ది నీ అబ్బా చెక్కలే ఇసుకంటుంది తీసేయాలి కొట్టియావా కొట్టించుడే కానీ ఇట్లా ఒత్తుతా అయిపోవా అన్నీ ఈ సేకరణ నాకు పేరాలి ఇసుకుతావని ఇక అవుతావని ఏం కత్తి మన రెక్క కాడి పాల చెట్టును ఫోటో తీసుకోవాలి పాలకాయ అదే ఒక కాలు అది 2 గిడ కట్టు గిడ కట్టు తల ఏడబడ్డది అంటే బాట్లీ శేఖరన్న ఫోన్ చేసి అంటే తీయాలి బిజీ వర్క్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడరి. ఇలా అయితే మేము పోచమ్మ గుడికి వెళ్ళి అయితే ఇంటికి వెళ్ళాము. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.